ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నటువంటి రోజులవి. సంక్షేమం ఎలా జరుగుతూ ఉంది, ఇలాంటి సంక్షేమం మిగతా రాష్ట్రాల్లో ఈ దేశంలో ఎందుకు ఎక్కడ లేదు అనే ప్రశ్న కూడా ఒక కంపారిటివ్ స్టేట్మెంట్ని కేంద్ర ప్రభుత్వం కూడా తయారు చేసుకుని చూసినటువంటి పరిపాలన 5 సంవత్సరాలు. ఆ 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు ప్రధానంగా కరోనా అనే ఒక వైరస్ దేశం మొత్తం ప్యారలైజ్ అయిపోయింది. కానీ అలాంటి సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజల ప్రాణాలని రక్షించడం కోసం ప్రభుత్వాన్ని, తన ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తం వాడి సామాన్య ప్రజల మొత్తాన్ని కూడా ఎక్కడ హ్యూమన్ లాసెస్ లేకుండా కాపాడినటువంటి 2 years, అది భారతదేశం మొత్తంలో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నంబర్ 1 అని వచ్చినటువంటి ఘటన. సంక్షేమం అందామా, దాదాపు 2,75,000 కోట్ల రూపాయలని జగన్మోహన్ రెడ్డి గారు అనర్ఘళంగా ఈ రాష్ట్రంలో ఆ పార్టీ ఈ పార్టీ అనేది లేకుండా, లేకపోతే మన పార్టీకి ఓటేశారా ఆ పార్టీకి ఓటేశారా అనేది చూడకుండా లబ్ధిదారులు వాళ్ళ సెలక్షన్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా, మధ్యవర్తులు లేకుండా చేసినటువంటి సంక్షేమం ఏదైతే ఉన్నదో దీన్ని దేశమంతా కూడా తీసుకునేటువంటి ఒక సందేశం. తర్వాత వచ్చినటువంటి ఎన్నికలు మీ అందరికీ తెలుసు. కారణాలు కూడా ఈరోజు మేము ఎతకాల్సిన అవసరం లేదు, ప్రజలే ఎత్తుక్కుంటూ ఉన్నటువంటి నేపథ్యం. చంద్రబాబు నాయుడు గారు తన కూటమి ప్రభుత్వం దాదాపు 14 నెలలు అయింది. ఇప్పుడు ప్రజలు ప్రశ్నించుకుంటూ ఉన్నారు, మనం ఎక్కడ మోసపోయాము, ఎందుకు మోసపోయాము, ఎవరు మనల్ని మోసగించారు, మోసగించినటువంటి వాళ్ళలో పెద్దవాడెవడు, చిన్నవాడెవడు, మధ్యవాడెవడు, ఇది ప్రజలు ఈరోజు ఆలోచిస్తున్నటువంటి నేపథ్యం. అందుకే ఎక్కడైనా ఈ రాష్ట్రంలో ఏదైనా జరిగితే ప్రజల తరపున ప్రతిపక్ష నాయకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్తున్నటువంటి విషయం, ఎన్ని నిర్బంధాలున్నా ప్రజలు ఆయన వెళ్తున్న విషయం తెలుసుకొని లక్షలాది మంది వస్తున్నటువంటి నేపథ్యం. దీన్ని ప్రభుత్వం కంట్రోల్ చేయాలని, నిర్బంధాల మధ్య జగన్ యాత్రలు సాగటానికి వీలు లేదని భయభ్రాంతులను చేస్తున్న నేపథ్యంలో ఎన్నికల సమయంలో మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలని నెరవేర్చండి, ప్రజలు అడుగుతూ ఉన్నారు, ప్రజల పక్షాన ప్రతిపక్షం అడుగుతూ ఉంది, కాల్ బ్యాక్ ఆల్ యువర్ ఎలక్షన్ ప్రామిసెస్. సూపర్ 6 ఏమైంది, లేకపోతే మీరు ఇచ్చినటువంటి అదర్ వాగ్దానాలు ఏమైనాయి, ఇది ప్రజలు అడుగుతూ ఉన్నారు. ప్రజల తరపున జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకి ఒక ప్రణాళిక ఇచ్చి, ఒక QR కోడ్ ఉన్నటువంటి బుక్నిచ్చి, ఇదిగో చంద్రబాబు నాయుడు గారు ఈ QR కోడ్ను ఓపెన్ చేస్తే ఆయన చెప్పినటువంటి అన్ని అంశాలు వస్తాయి, ప్రజలు నిలదీయండి అని అడిగితే తెలుగుదేశాన్ని, కూటమిని నిలదీస్తున్న సమయంలో ఊపిరాడినటువంటి కూటమి ప్రభుత్వం, ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పాపం బీజేపీ వాళ్ళు ఎందుకో వాళ్ళ హాయిగా ఊపిరి పీల్చుకొని చంద్రబాబు నాయుడిని ఏమన్నారు, పవన్ కళ్యాణ్ ఏమన్నారు, ఎందుకు చేస్తున్నారు తప్పుడు పనులని, అలాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది మంచిదే కదా అన్నట్టుగా కామ్గా ఉన్నారు. అంటే ప్రతిపక్ష పార్టీ పాత్ర వాళ్ళు పోషిస్తున్నారని బీజేపీ నమ్ముతూ ఉంది. కూటమిలో బీజేపీ ఉందా లేదా అనే ఒక డౌట్ ప్రజలకు ఈరోజు వస్తూ ఉన్నది. ఈ సందర్భంలో ఒకరు సీనియర్ పొలిటీషియన్ అట, ఆయనకే పరిపాలన వచ్చట, రెండో అతనికి ఈ సినిమా యాక్టర్కే రాదట, కావాలంటే ఈయన గుద్దగలడు, తనగలడు, ఫైట్లు చేయగలడట, ఆ బాధ్యత నాకు అప్పచెప్పండి, ధర్నాలు ఏమైనా ఉంటే చేస్తాను, పరిపాలన మాత్రం ఆయనదే అని వదిలేసినటువంటి ఈ సినిమా హీరో ఈరోజు ప్రజలు నిలదీస్తున్న సమయంలో సమాధానం చెప్పలేక తన పార్టీ ఎవరెక్కడుంటారో తెలియదు దాక్కున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ అప్పుడప్పుడు చంద్రబాబు నాయుడు గారికి చేస్తున్నటువంటి పక్కా ప్లాన్లో మేము కూడా ఉన్నాం, నిన్ను సపోర్ట్ చేస్తామని వస్తున్న నేపథ్యం. పక్కా ప్లాన్ ఏంటంటే, ప్రజల ప్రశ్నలకి సమాధానం చెప్పలేక కూటమి ప్రభుత్వం పారిపోతున్న నేపథ్యంలో ఎంచుకున్న మార్గం డైవర్షన్ పాలిటిక్స్. ఈ డైవర్షన్ పాలిటిక్స్లో మద్యంలో కల్తీ ఉందని, మద్యంలో అవినీతి ఉందని, మద్యం వ్యాపారం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే తన 5 సంవత్సరాల్లో పనిచేసాడని, గత ముఖ్యమంత్రులు ఎవరు కూడా మద్యంలో పనిచేయలేదని, చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా గతంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా అయినప్పుడు పాపం మద్యం వ్యాపారం సంగతి ఆయనకి తెలియదట, దానిలో లాభాలు వస్తాయో నష్టాలు వస్తాయో కూడా తెలియదట, అక్కడెక్కడ డిస్టిలరీస్ లేవట, చీప్ క్వాలిటీ లేవట,
అన్ని జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో వచ్చాయట. కాబట్టి 3,500 కోట్ల రూపాయలు ఖజానాకి నష్టం జరిగింది. కానీ ఖజానా చూస్తే ఆదాయం పెరిగినట్టుగా కనబడుతూ ఉంది. వీళ్ళు 14 నెలలుగా చూస్తే వీళ్ళు మొత్తం లోట్లోకి వెళ్ళిపోయినటువంటి విధానం. దీన్ని కప్పిపుచ్చుకునే విధానంలోకి లక్షలాదిగా యూట్యూబ్ ఛానల్స్ని ఓపెన్ చేసేశారు తెలుగుదేశం పార్టీ లేకపోతే కూటమి పార్టీ నాయకులు. ప్రతివాడికి డబ్బులు ఇవ్వటం, ప్రతివాడు సీనియర్ జర్నలిస్ట్ అయిపోయారు. 70 సంవత్సరాల అనుభవం ఉన్న జర్నలిస్ట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో ఈక్వల్గా యూట్యూబ్ కొత్తగా పెట్టుకోవటం. ఒకడు అమెరికాలో ఉంటాడు, వాడు 10 రూపాయలు పెడతాడు, ఒక రూమ్ తీసుకుంటాడు. ఐఎమ్ సారీ, యూట్యూబ్ వాళ్ళు ఎవరన్నా నిజంగా ఉన్నవాళ్ళు ఏమన్నా ఇబ్బంది పడితే అందుకే నేను సారీ చెప్తున్నాను. బట్ ఈ పెయిడ్ ఆర్టిస్టుల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో కొత్త కథనాలు ఏంటంటే, ఒక పక్కేమో అందరిని అరెస్ట్ చేస్తారు, ఇంకొక పక్కేమో ఈ రాష్ట్రంలో దాదాపు 3,000 మంది చనిపోయారట మద్యం తాగి, చీపు లిక్కర్ తాగి. వాళ్ళందరూ పాపం పిల్లలు లేని తల్లిదండ్రులు అయ్యారట, తండ్రి లేని పిల్లలు అయ్యారట. వాళ్ళ పరిపాలనలో పాపం ఒక్కడు కూడా ఆ లిక్కర్లో తాగి చనిపోలేదట. ఒక విచిత్రమైనటువంటి వింత వాదన తీసుకొచ్చి ఈరోజు ప్రజల్ని ఏ విధంగా మభ్యపెట్టాలి, జగన్మోహన్ రెడ్డి గారు ట్రూ ప్రతిపక్షంగా ప్రజలు ఏమడుగుతున్నాడో ప్రజలతోటి గొంతు కలిపి తను కూడా ప్రజా ఉద్యమంలో భాగస్వాములు అవుతున్న నేపథ్యంలో ప్రశ్నలకు సమాధానం చెప్పలేనటువంటి ఈ 35 మార్కుల బ్యాచ్. ఎందుకంటున్నానంటే 35 మార్క్స్ బ్యాచ్ పరిపాలన చేత కాదు నాకనే ఒక పార్ట్నర్ పొలిటికల్ పార్టీ. ఎందుకు వచ్చారు మీరు పరిపాలన చేత కాకపోతే? మీకు అసలు ఈ రాజకీయాలతో సంబంధం ఏంటి? తీసుకోండి సినిమాలు, ఆ ముఖ్యమంత్రిని ఈ ముఖ్యమంత్రిని పొగిడితే మీకు రేట్లు పెరిగిపోతాయి, సినిమా హాలు దొరుకుతాయి, మీకు కావాల్సినటువంటి డబ్బు వస్తుంది, ఏమైనా చేసుకోండి. నాకు పరిపాలనకు ఆ చేత కాదని చెప్తూనే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం కోసమే నేను వచ్చాను అని ఒక సంకేతాన్ని పంపుతున్నటువంటి జనసేన నాయకులు. ఈరోజు మీరు ఆడుతున్నటువంటి ఒక వింత నాటకం విచిత్రంగా కనబడుతున్నది. ఆల్ ఫెయిల్యూర్స్. నేను మీ దృష్టికి 14 నెలల కాలంలో ఎందుకు చెప్తున్నానంటే, నిజం నిద్రలేసే లోపల అబద్ధం ప్రపంచం అంతా తిరిగి వచ్చిందట. ఈరోజు ఈ సామెత ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి నిజం తెలుసుకున్న ప్రజలు వాళ్ళు మాట్లాడటం స్టార్ట్ చేసే లోపలే కొన్ని లక్షల యూట్యూబ్ ఛానల్స్ వచ్చేసాయి, కొన్ని లక్షల పాంప్లెట్లు వచ్చేసాయి. అసలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్న 5 సంవత్సరాలు విధ్వంసమే జరిగిందట. విధ్వంసమే జరిగితే 2,75,000 కోట్ల రూపాయల సంక్షేమం పేరుతోటి ఎవడికి వెళ్ళాయి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బయటికి కదిలితే ఈ 2,75,000 కోట్ల రూపాయలు తీసుకున్న లబ్ధిదారులే కదా. ఆయన వెనకాల నీ పరిపాలన మళ్ళా మాకు కావాలి, మేము పొరపాటుపడ్డాం, అబద్ధాలన్నీ కూడా సూపర్ 6, 7 లేకపోతే అదనంగా చెప్పినటువంటి అబద్ధాలను కూడా నమ్మే మోసపోయాం అని వెనకబడుతున్న ప్రజలకి సమాధానం మీరు చెప్పలేక అబద్ధాలని వండి వారించే క్రమంలో మీరు చేస్తున్నటువంటి విష ప్రయోగంలో భాగంగా 3,000 మంది చనిపోయారని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిడుతూ. నేను ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, రాజకీయం మీ పార్టీలు వేరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేరు. అయినంత మాత్రాన బూతుల ప్రయోగంలోకి వస్తే, బూతుల్లో పుట్టినప్పటి నుంచే పిహెచ్డి తీసుకున్న బ్యాచ్లు మేమందరం కూడా, మాకు రాని బూత్ ఉంటే ఉండదు. మీరు కొత్తగా నేర్చుకొని మాట్లాడాలి, లేకపోతే కొద్దిగా మాట్లాడాలి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ది ప్రాక్టికాలిటీ, బూతుల్లో మీ అందరికన్నా మేము ఉంటాం, కానీ మేము ఎప్పుడు కూడా బూత్ వాడం. ఎందుకంటే ఇట్స్ ద క్వశ్చన్ ఆఫ్ డిగ్నిటీ ఆఫ్ ఎ పొలిటికల్ పార్టీ స్పోక్స్ పర్సన్ ఆర్ ది పొలిటికల్ పార్టీ క్యారెక్టర్. ఎందుకు మీరు అంతలోనూ బూతుల్లోకి వస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి దుర్మార్గం పరిపాలన వల్ల 3,000 మంది రాష్ట్రంలో చనిపోయారా? 2014 నుంచి 2019 దాకా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి లెక్కను నేను మీకు ఈరోజు పత్రికాముఖంగా నేను చెప్తున్నాను. 2017లో దాదాపు కేంద్ర హోంశాఖ వెల్లడించినటువంటి ఒక నివేదికలో 2017, అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాదు, ఒక విధంగా చెప్పాలంటే కూటమి ప్రభుత్వమే. అప్పటికి గెలిపించిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ డిఫర్ అయి బయటికి పోయి ఉండొచ్చు. 2017లో కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం 183 మంది లిక్కర్ తోటి చనిపోయారు, స్పూరియస్ లిక్కర్ తోటి. 2019 నాటికి ఆ మృతుల సంఖ్య ఇంకొక 27 తగ్గింది.
2019 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చేసరికి వాళ్ళ దగ్గర ఉన్న దానికన్నా 27 తగ్గింది. 2020 నాటికి ఇంకా 18 తగ్గింది. ఇది అఫీషియల్ డేటా. ఈ అఫీషియల్ డేటాని మేము మీ ముందు పెడుతున్నాం. మీరు ఈ 3000 మంది చనిపోయిన ఈ బేబే అనే బ్యాచ్, ఈ అరిసే బ్యాచ్ కమ్మితే స్టాటిస్టిక్స్ అయితే రండి, మీ దగ్గర ప్రూఫ్ ఏంటో చూపించండి. గాలిలో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే ఎట్లా? పాటిబండ్ల ఆనందరావు గారి పడమర గాలిలో ఒక గాలేడు అనే ఒక పాత్ర ఉంటుంది. ఆ గాలేడు పాత్రను తీసుకున్నటువంటి ఈ కూటమి బ్యాచ్ ఈరోజు లెక్కలు లేకుండా ఇష్టం వచ్చినట్టు, పోనీ అందరు కలిపి ఒకే లెక్క చెప్తారంటే అది కాదు, రకరకాల లెక్కలు. అంటే జనాల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం మీరు ఎన్నుకున్న మార్గం ఏదైతుందో, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని పక్కకు చూయించి, మీ చేతగానటువంటి పరిపాలన 14 నెలలుగా మీరు ఏమీ చేయలేక ప్రజలు అడుగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ధ్వంసం చేసిపోయారు, ఆ గుంటను మేము పూడుస్తున్నాం. పోడ్చండి, పనికి ఆ గుంటలో పడవాకండి. మీరు పెడితే మీ మీద కూడా మట్టేస్తారు, మీరు కూడా పోతారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధ్వంసం జరిగిందా లేకపోతే డెవలప్మెంట్ జరిగిందా? హ్యూమన్ ఇండెక్స్ ఒకసారి చూడండి. ఆయనకు ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో ఒక లాస్ట్ ఇయర్ ఎలక్షన్కి వెళ్ళింది, 2 సంవత్సరాలు కరోనా, మొత్తం దేశం మొత్తం ప్రపంచం మొత్తం కరోనా బారిన పడింది. కానీ మిగిలిన 2 సంవత్సరాల్లో అద్భుతాలు చూపించాడు ఈ రాష్ట్ర పరిపాలనలో. పేదవాడన్నవాడు పైకి రావటం కోసం తను తీసుకొచ్చినటువంటి ప్రతి పాలసీ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ పాలసీ. ఫర్ ఎగ్జాంపుల్, ఎడ్యుకేషన్, ఇంట్రొడ్యూసింగ్ ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ ఫ్రమ్ థర్డ్ క్లాస్ ఆన్వర్డ్స్. Is it not a revolutionary policy in India in education? నేను అడుగుతున్నాను. అండ్ టేక్ అబౌట్ హెల్త్ విషయంలో ఫ్యామిలీ ప్లానింగ్ డాక్టర్, ఒక విలేజ్లో ఫ్యామిలీ డాక్టర్ ఉండేటట్టుగా, ప్రతి ఇంటికి ఒక ఫ్యామిలీకి ఒక డాక్టర్ ఉండే విధానంలో, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్టు ఎక్కడో నగరాల్లో జరుగుతుంటుంది. బంజారాహిల్స్ లాంటి దాంట్లోనో, లేకపోతే ఇక్కడ కరెన్సీ నగర్ లాంటి దాంట్లోనో, విజయవాడలో లేకపోతే గుంటూరులో మంచి సెంటర్లోనో ఉన్న వాళ్ళందరూ కూడా ఫ్యామిలీ డాక్టర్ని పెట్టుకొని ఉంటారు. మా ఫ్యామిలీ డాక్టర్ లేడు కాబట్టి మేము పోస్ట్ పోన్ చేసుకున్నాం అనే విధంగా. సో ఆ కాన్సెప్ట్ని విలేజ్లోకి తీసుకొచ్చి, తల్లిదండ్రుల్ని వదిలేసి అమెరికా వెళ్ళిన బిడ్డలు, మా నాన్న మా అమ్మ హెల్త్ ఎలా ఉందో, వాళ్ళ షుగరు, వాళ్ళ బీపీ, వాళ్ళ ఈసీజీ మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద బిడ్డగా మారి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో హీ హాజ్ టేకెన్ దట్ మచ్ ఆఫ్ కేర్. నౌ వాట్ హ్యాపెండ్? మీ విద్యా విధానం ఏంటి? వాట్ ఇస్ యువర్ ఎడ్యుకేషన్ పాలసీ? ఇంగ్లీష్ మీడియం మొత్తం డిస్ట్రాయ్ చేసి పడేశారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు వేశారు ఇంగ్లీష్ మీడియం పెట్టొద్దని. ఎందుకంటే మీకు సరైన కూలోడు దొరకడని, సరైన గన్మ్యాన్ దొరకడని. పేదవాళ్ళందరూ చదువుకుంటే వాళ్ళు ఉద్యోగస్తులు అయిపోతారు, మాకు ఇళ్లలో కూలి పనిచేసేవాడు ఎవడని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇంగ్లీష్ మీడియం కోట్ల ద్వారా వెళ్ళి తీసేసిన సిబిఎస్ఈ సిలబస్ ఇంట్రడ్యూస్ చేస్తానని చెప్పాడు. దెన్ వాట్ హ్యాపెండ్? మీరు ఎందుకు మూసుకున్నారు అప్పుడు నోర్లు? ఈరోజు మీరు వచ్చిన తర్వాత ఇంగ్లీష్ మీడియం తీసేశారు. ఇంగ్లీష్ మీడియం పేదవాడు చదవడానికి వీల్లేదా? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అద్భుతమైన పరిపాలన ప్రజలు చెప్తూ ఉన్నారు. దెన్ ఆఫ్టర్ అదర్ సర్వీసెస్, అది అగ్రికల్చర్ కానివ్వండి, ఇండస్ట్రియల్ పాలసీ కానివ్వండి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా టు బిల్డ్ ఏ నేషన్ దెర్ ఆర్ 3 ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. వన్ ఈజ్ ఎడ్యుకేషన్, అదర్ వన్ ఈజ్ హెల్త్, థర్డ్ వన్ ఈజ్ అదర్ సర్వీసెస్. అది ఇండస్ట్రియల్ అంటామా, అగ్రికల్చర్ అంటామా, లేకపోతే ఇంకా మిగతా సర్వీసెస్ అంటామా? దిస్ 3 ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. దిస్ 3ని జగన్మోహన్ రెడ్డి గారు భారత రాజ్యాంగ సృష్టికర్తలు ఏం ఆశించారో ఆంధ్రప్రదేశ్లో అది చేసి చూపించాడు. మీరు ఈరోజు ఒక రెడ్ బుక్ అనే దాన్ని ఒకదాన్ని తీసుకొచ్చి, నేను దాన్ని రాజ్యాంగంతో పోల్చదలుచుకోలేదు, ఒక ఇడియాటిక్ బుక్, రెడ్ బుక్ అనేది ఒకదాన్ని తీసుకొచ్చి దానిలో మీరు కొన్ని పేర్లు రాసుకొని దీన్ని మేము అమలుపరుస్తున్నామంటే ఏంటి మీ ధైర్యం? మీరు అమలుపరిచినప్పుడు ఇప్పుడు మీ అధికారంలోకి వచ్చేసి మీరు ఏదైతే మీరు నాటుతున్నారో అదే కదా బయటకు వచ్చేది, ఏది విత్తుతున్నారో అదే కదా పైకి వచ్చేది. తర్వాత ఏమవుతుంది సమాజం? మీకు సమాజం అంటే భయం లేదు. సమాజం వికృతి రూపాలు దాల్చాలి, సిస్టమ్స్ మొత్తం నాశనం చేయాలి, ఏ ఆర్గాన్ అయినా సరే మా కంట్రోల్లో ఉండాలనుకునే ఒక ఫ్యాసిస్టిక్ నేచర్లోకి వెళ్ళినటువంటి కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉన్నది. కమాన్, నేను అడుగుతా ఉన్నా, 3000 మంది చనిపోయారు మీరు అంటున్నారు. నేను మీ దగ్గర ఎంత చనిపోయారు, మా దగ్గర ఎంత చనిపోయారు నేను అన్నట్లా ప్రూఫ్ చూపించండి. మీరు అన్ని వేల మంది చనిపోతా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు నీకు శ్రీకాకుళం దగ్గర
ఎందుకు ఆ లివర్ చెడిపోయిన వాళ్ళందరికీ ఒక హాస్పిటల్ కడతాడు? వాట్ యు కాల్ ఇట్? ఉద్దానంలో మొత్తం డయాలసిస్ అంతా కూడా జరుగుతూ ఉంది కదా అక్కడ. అంతకుముందు మీరేమైనా చేశారా? లేదే. జగన్మోహన్ రెడ్డి గారు చిన్న పిల్లలు హార్ట్లో ఓలుండి చచ్చిపోతూ ఉంటే వాళ్ళకి అందరికీ ఒక హాస్పిటల్ కట్టించి ప్రాణాలను బ్రతికించాడు కదా. అరే స్పూరియస్ లిక్కర్ వచ్చింది, దాని మీద నేను అడుగుతూ ఉన్నా, ఆ టైంలో మీరు చేసిన టెస్ట్ ఏంటి? మీ లిట్మస్ టెస్ట్ ఏంటో మాకు చూపించండి. ఎస్ ఇట్ ఈస్ ఎ స్పూరియస్. ఈరోజు మీరు చేస్తున్నది ఏంటి? నేను మీరు మేమనే కాదు నేను మాట్లాడటం. ఈరోజు మీరు చేస్తున్న లిక్కర్ పాలసీ చెప్పండి. మీ లిక్కర్ పాలసీ ప్రైవేట్ పరం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేట్ వాడు కల్తీ లిక్కర్ అమ్ముతూ ఉన్నాడు, ప్రజలు ప్రాణాలతోటి ఆడుకుంటూ ఉన్నారు, దాన్ని ఏ విధంగా మార్చాలో అని చెప్పేసి సంపూర్ణ మద్యపాన నిషేధం అనుకున్నప్పుడు కూడా ప్రాక్టికల్గా దాన్ని మినిమైజ్ చేయటం కోసం ధరలు పెంచి షాపుని దూరంగా పెట్టి అందుబాటులో లేకుండా దీన్ని మినిమైజ్ చేసే మార్గాలు వన్ ఆఫ్టర్ వన్ ఆయన తీసుకొస్తే ఈరోజు మీరేం చేశారంటే ఊరికి ఒక 10 బెల్ట్ షాపులను తయారు చేశారు. తాగండి సావండి అని. ఏమయ్యా మీరా మాట్లాడేది? ప్రజల ప్రాణాల మీద మీకు హక్కు ఉందా? జగన్మోహన్ రెడ్డి గారికి హక్కు ఉందా? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో జరిగినటువంటి ప్రతి డెవలప్మెంట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఉమెన్ ఎంపవర్మెంట్. తీసుకోండి 30 లక్షల ఇళ్ళు. మీరందరూ చేస్తే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేయాల్సి వచ్చింది? అంతెందుకు మీ రాజధానిలో 50,000 ప్లాట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే డెమోగ్రఫీ దెబ్బతింటుంది, రాజధానిలో పేదవాడు ఉండకూడదు, పూరి గుడిసెలు ఉండేవాళ్ళు ఏడు వచ్చి ఉంటే భాష మారిపోతుంది అని కోర్టులు చెప్పారు కదా. సిగ్గు లేదా మీకు? సోషల్గా ఎకనామికల్గా ఈ సమాజం ఎదగాలని కోరుకున్నటువంటి నాయకుడు ఎవరు? సుదీర్ఘ అనుభవం ఉండి ఇంకా ఈ దేశంలో పేదరికం ఉంది, దీనికి ఒక పే4. మీరు వచ్చిన ప్రతిసారి ఒక మాయా మంత్రం, ప్రతిసారి పేదరికాన్ని తీసేట కోసం ఈఎన్ఓ స్టాండర్డ్ ఐటమ్స్ ఇచ్చింది, గోడ మీద రాసినట్టుగా ఇది పాటించండి, ఈ పేదరికం ఈ ప్రపంచంలో పోతుందని చెప్పారు. కానీ మీ చేతగాక మీరు వచ్చిన ప్రతిసారి ఒక కొత్త పాలసీ. ఇప్పుడు P4 అట. P4 అనే దానికి ప్రతి గ్రామంలో ఒక సర్వే అట. ఈ సర్వేలో ఏం చేస్తారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానికి పేదరికం పోదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన వాడికి పేదరికం పోదు, తెలుగుదేశం పార్టీ కూటమికి ఓటేసిన వాడికి మాత్రమే మీరు ఒక పూరీల్లో ఒక బర్రెనో ఒక ఆవునో ఒక గడ్డో ఇస్తారు. ఇది మీ పేదరికం పోవటం. హూ సెడ్? మీ P4 ఒక ఇడియాటిక్ ప్రాబ్లం. నేను చెప్తున్నాను. పేదరికం పోవడానికి 75 సంవత్సరాల వయసు, 40 సంవత్సరాల అనుభవం. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో పేదరికం ఇంకా పోలేదు. కాబట్టి ఇప్పుడు ఒక కొత్త సొసైటీ దీనికి ఎందుకు పెట్టుకున్నారా? అనేకమైన కమ్యూనిటీస్కి అనేకమైన సొసైటీలు పెట్టిన తర్వాత ఈ P4కి ఒక సొసైటీ, దీనికి ఒక వైస్ చైర్మన్, దీనికి ఒక అంబుడ్స్మ్యాన్, ఇవన్నీ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన పరిపాలనలో 3,000 మంది చనిపోయారని ఇప్పుడు కొత్త లెక్కలతోటి మిమ్మల్ని అడుగుతూ ఉన్నారు. మాకు ఇస్తామని చెప్పినటువంటి 1,500 రూపాయలు ఏమైపోయినాయి ఆడబిడ్డలకి? శ్రీనిధి వేర్ ఇట్ హెస్ గాన్? కమాన్ కక్కు. QR కోడ్ ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళి మా వాళ్ళు అడుగుతూ ఉన్నారు, కక్కు మాకు చెప్తే ఇస్తానన్నది నీ మాటలు నేను ఓటేసాం. ఎక్కడ ఉంది ఈవీఎం మిషన్? తీసుకురా బయటికి అడుగుతూ ఉన్నారు. దానికి సమాధానం చెప్పలేక 3,000 మంది, ఒకడు చెప్తున్నాడు యూట్యూబ్లో 3,000 మంది భర్తలను కోల్పోయారట. దాన్ని 30,000 మంది, దాన్ని అతనేం చెప్తున్నాడంటే 30,000 మంది బిడ్డలు తండ్రిని కోల్పోయారట. భర్తను కోల్పోయారన్నా ఒకటే, దానికి మళ్ళీ బిడ్డలు తండ్రిని కోల్పోయారట. 30,000 మంది పిల్లలు మళ్ళీ అనాథలు అయ్యారట. అరే మీరు సినిమా చూపించినట్టుగా 360 డిగ్రీస్ డైమెన్షన్లో మాకు 77 టీవీని మీరు చూపించాలనుకుంటే ఎట్లా ఇది? జగన్మోహన్ రెడ్డి గారు మీలాగా ఎప్పుడు దానికి పోలేదే. ఇదిగో ఈ విధంగా చేతులు కట్టుకొని ఆయన పరిపాలన చేశాడు. మీరు రంకిలేస్తూ ఉన్నారు. వెయ్యండి, పోటీ పడండి, జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమంతో పోటీ పడండి, జగన్మోహన్ రెడ్డి గారి మానవ విలువలతోటి పోటీ పడండి, జగన్మోహన్ రెడ్డి గారు ఎడ్యుకేషన్ మీద, హెల్త్ మీద, మిగతా సర్వీసెస్ మీద డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి లైన్ ఆఫ్ థాట్, ప్రియాంబుల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, దాంతో పోటీపడండి. యూ ప్రిపేర్డ్ ఏ సపరేట్ రెడ్ బుక్. వాట్ ఇస్ దిస్ రెడ్ బుక్? ఐ విల్ షో యూ అనదర్ రెడ్ బుక్. ఐ విల్ షో యూ అనదర్ రెడ్ బుక్ వేర్ ఇన్ ఈ సమాజం అంటే భారతదేశం ఒక రెడ్ బుక్ ఎందుకు కొడుతుందంటే, you will be surprised.
కొంచెం మీకు కెమెరా ఏమైనా ఉంటే జూమ్ చేయండి అమ్మా. సో హీర్ ఈజ్ ఎ రెడ్ బుక్. దీన్ని పర్ఫెక్ట్గా మీరు చూపించి కనబడుతుందో లేదో. హీర్ ఈజ్ ఎ రెడ్ బుక్. ఈ రెడ్ బుక్ ఏంటంటే, కనపడుతుందా ఇది? ఈ రెడ్ బుక్ ఏంటంటే, ఇది టు ఇంప్రూవ్ ద హ్యూమన్ లైఫ్ ఆఫ్ ఏ హ్యూమన్, ఆఫ్ ఏ పర్సన్. దీన్ని, ఈ రెడ్ బుక్ని 2024-27 రిపోర్ట్ ఆఫ్ ది కమిటీ ఆన్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్, ఈ సమాజానికి మనుషులకి పడుతున్నటువంటి ఈ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో, ఈ కరోనా లాంటివి, కొత్త లాంటివి, వాటన్నిటిని కనిపెట్టి వాటిని జనాలకి అంటుకోకుండా చూడటం కోసం డాక్టర్స్ ఒక రిపోర్ట్ తయారు చేశారు. దట్ ఈస్ కాల్డ్ రెడ్ బుక్. మీరు తయారు చేసింది ఏంటి? మీకు నచ్చలోడి పేరు తీసుకొని మీరు వాడిని రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత జైలు వేసి వాడిని చిత్రహింసలు పెడతాం. లిక్కర్ కేసులో ఏదో జరిగిందంట, సాక్ష్యాలు మాత్రం మాకు అనవసరం, రేపు తేలుతుంది మీ అందరికీ. రేపు వీళ్ళందరూ 90 రోజుల తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఏం ప్రూఫ్లు దొరకలేదు అన్న తర్వాత ఒక్కొక్కడికి ఉంటుంది, తడుస్తాయి. ఇక్కడ రెడ్ బుక్ వీళ్ళు మనిషిని, సమాజాన్ని ఇంప్రూవ్ చేయటం కోసం 33 ఎడిషన్ అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్. ఇదండి రెడ్ బుక్ వాళ్ళు దేశం తయారు చేసుకున్నది. మీరేం రెడ్ బుక్ తయారు చేశారు? ఐఎమ్ సారీ, ఐ విల్ నాట్ సే రెడ్ బుక్ రాజ్యాంగం. అది రాజ్యాంగంతో ఆ మాటకే దానికి విలువ ఉండదు అసలు. మీరు అడగచ్చు, మీ వాళ్ళు అన్నారు సార్ అంటే, పాపం ఎవరన్నా అన్నా తెలియక దాన్ని విత్డ్రా చేస్తాం. ఒక అట్టేసుకొని రెడ్ బుక్, రెడ్ కలర్ ఉన్నటువంటి జెండాలు పట్టుకొని తిరిగినటువంటి ప్రజలు, నాయకులండి ఈ రాష్ట్రంలో. మీది రెడ్ కలర్ కాదు, మీ కలర్ ఎల్లో. మీకు కూడా భయం వేస్తుంది ఆ రెడ్ బుక్ చూసుకుంటే, గుర్తుపెట్టుకోండి. యూ డోంట్ హ్యావ్ ఎనీ కెపాసిటీ టు టచ్ దట్ కలర్. ఐఎమ్ టెలింగ్ యూ. రెడ్ బుక్ తోటి మీకు ఎప్పుడైనా స్నేహం ఉందా? రెడ్ కలర్ తోటి మీకు ఏమైనా స్నేహం ఉందా? లేదే. ఈరోజు మీరు చేస్తున్నటువంటి విమర్శలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద, ఇంతమంది చనిపోయిన దానికి నేను అడుగుతా ఉన్నా, ఇఫ్ యు ఆర్ ఎ ట్రూ పర్సన్, ది ఫెలో హూ ఈజ్ ఎవడైతే మొరుగుతున్నాడో, కమ్ విత్ ఫ్యాక్ట్స్. నువ్వు ఒక చాప్టర్తో రా, పేపర్ తీసుకొని రా. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి 2019 నుంచి 2024 దాకా జరిగినటువంటి 5 సంవత్సరాల్లో ఏ నెలలో, ఎక్కడ, ఏ ఊర్లో జరిగిందో మీ దగ్గర నేను పెట్టాను. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక రిపోర్ట్ నేను ఇచ్చాను. కమ్ విత్ దట్. మీ దగ్గర లేవు. అరే గాలిలోడు పాత్ర పోషిస్తే ప్రభుత్వం ఎట్లా? ప్రజల్ని నిరంతరం మోసం చేయొచ్చు, కొంతకాలం మాత్రమే, కొన్ని అంశాల్లో మోసం చేయొచ్చు, కానీ సుదీర్ఘకాలం ప్రజల్ని మోసం చేయాలనుకుంటే పొరపాటు చేయలేరు. తీసుకోండి, నాజీల దగ్గర నుంచి ఏ దేశ చరిత్ర చూసుకోండి. చైనా తీసుకోండి, రష్యా తీసుకోండి, వియత్నాం తీసుకోండి, లేకపోతే చొగవేరా దగ్గర నుంచి తీసుకోండి. ఈ ప్రపంచంలో జరిగినటువంటి విప్లవాల దగ్గర నుంచి చెప్పినటువంటి ఆడెవడు అబద్ధాలు చెప్పేదానిలో గోబెల్స్, అక్కడ దాకా వెళ్ళండి. ఎక్కువ కాలం నిలవలేదే, కానీ మీరు దాని మీదే, ఆ పడవ మీదే మీరు కాలు పెట్టున్నారు. జనం తెలుసుకున్న తర్వాత మిమ్మల్ని ఎవడు కాపాడలేడు. మై డియర్ కూటమి ఫ్రెండ్స్, ఐఎమ్ టెలింగ్ యూ. ఎలాంటి ఈరోజు మీరు జనంలోకి వెళ్తే మీ ఎమ్మెల్యేని మీరు గడపకి వెళ్ళారు కదా, మా క్యూఆర్ కోడ్ ఇంట్రొడక్షన్ వెళ్ళి ప్రశ్నించండి అన్న తర్వాత మీరు తీసుకున్న పాలసీ, ఒక్కొక్క ఎమ్మెల్యేని పిలిచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక క్వశ్చనర్ తయారు చేసుకొని ఒక సర్వే జరిగిందని చెప్పి వాడిని బెదిరిస్తూ ఉన్నారు కదా. మీరు బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు మీ ఎమ్మెల్యేని. ఇప్పుడు వాట్ ఇస్ దిస్? జనమేమో అడుగుతూ ఉన్నారు, ఒరే అబ్బాయి నువ్వు ముందు కారు గ్లాస్ దించు. ఎలక్షన్లో ఏం చెప్పావు? ఒక టేప్ రికార్డ్ వేసుకొని చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ఇది ఇస్తామన్నారు. ఇప్పుడు ఏవి ఆడబిడ్డలకు ఇవ్వాలంటే ఆంధ్రప్రదేశ్ని అమ్మాలని చెప్తున్న మీ మంత్రి ఎవడయా? జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ఆడబిడ్డల మీద నడిపించాడు పరిపాలన. ఎప్పుడు చెప్పలా? అప్పుల్లో ఉన్నా, కష్టంలో ఉన్నా, కరోనా వచ్చినా, దేశంలో కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా ఏ రోజు కూడా దేహి అని, భిక్షని కానీ, నా దగ్గర డబ్బులు లేవని కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు బిక్కముఖం పెట్టలేదు. దట్ ఈస్ ద కరేజ్ ఆఫ్ ఏ రూలర్. మాట్లాడండి మీరు కరేజియస్గా.
ఒకడేమో ఈ రాష్ట్రాన్ని అమ్మేసుకో, ఆల్రెడీ ఒక పక్క అమ్ముతూ ఉన్నారు. ఖనిజ సంపదతో సహా, కాలేజీలతో సహా మొత్తాన్ని అమ్మేస్తూ ఉన్నారు. మీరు అన్నిటిని నిలబెట్టి ధైర్యంతో ఈ రాష్ట్రానికి ఒక ధైర్యాన్ని ఇచ్చిన వ్యక్తిని ఒంటరి వాడిని అనుకుంటున్నారేమో మీరు. జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరి వాడు అనుకుంటున్నానేమో, రాసుకోండి. ఆయన వెనకాల ఈ రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఆయన వెనకాల ఒక సైన్యం ఉంది. ఆ సైన్యం ఏంటంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలని చూస్తున్నటువంటి ఒక సైన్యం అది. ఈ దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం సమసమాజ స్థాపన కోసం పేదంటి పిల్లవాడు సహా ప్రపంచాన్ని ఏలాలనే దృక్పథంతో జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాడు. ఇంగ్లీష్ ఈజ్ ఎ లింకింగ్ లాంగ్వేజ్ టు ది నేషన్ ఆర్ వరల్డ్. మీ దగ్గర ఇంగ్లీష్ ఉందా? మీకు తప్ప, మీ పిల్లలు తప్ప ఇంగ్లీష్ వాడకూడదు. మీ పిల్లలకు తెలుగు వచ్చా? వాళ్ళకి తప్ప అందరికి వచ్చు. తెలుగు మీడియం వల్ల మీకు కావాలి, మీ ఇంట్లో వాడరు, మీకు రాదు. క్యా భాయ్, క్యా బాత్ కర్ రే, क्या सोच रहे, क्या बोल रहे, देखने का कैसा है, लोग क्या बोलता मालूम है? ప్రజలు ఏం చెప్తున్నా అర్థమవుతుందా? ఎవడరా 420 వాళ్ళు వచ్చారు, అనవసరం వాళ్ళని అనుకుంటున్నారు. అబద్ధాలని మళ్ళా నమ్మేమనుకుంటున్నారు. ప్రజలు పొరపాటు పడ్డామని భావిస్తున్న నేపథ్యంలో ప్రజల పక్షాన్ని నిలిచినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అబాసు పాలు చేయడం కోసం మీరు చేస్తున్న 3000 మరణాలని, తండ్రి లేని పిల్లలని, ఈ కహాని కథలు మానేయండి. ప్రతి ప్రభుత్వం మీద ఆధారపడ్డ ప్రతి కుటుంబం జగన్మోహన్ రెడ్డి గారు లేడే అని ఈరోజు బాధపడుతూ ఉన్నారు. అయ్యో జగన్మోహన్ రెడ్డి గారికి మనం ఓటేసాము, కానీ అది ఎటుపోయిందోనని వాళ్ళు ప్రశ్నించుకుంటూ ఉన్నారు. ఈ సమయంలో అబద్ధాలు మేడలు కట్టి డేటా డిలీట్ అయిందట. నిన్నగాక మొన్న ఒక సామాజిక కార్యకర్త, ఆర్టీఐ ఏజెంట్ ఒక అతను యాక్టివిస్ట్ అడిగితే ఎక్కడ కూడా ఎలాంటి డేటా డిలీట్ కాలేదు. అది ఎన్ని మెగా ఎంజీలు ఉన్నా సరే, ఎన్ని లక్షల కాపీలు ఉన్నా సరే, పేజీలు ఉన్నా సరే అని రిపోర్ట్ ఇచ్చారు. నిన్నే మా లీగల్ సెల్ వాళ్ళు ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టారు. దీనిలో మీరేం చెప్తున్నారో మొత్తం డిలీట్ అయిపోయిందని చెప్తారు. అంటే ముందు అబద్ధాన్ని వెదజల్లటం, అది మొలుస్తుంది అనుకోవటం. దేవుడి దయ వల్ల మీ అబద్ధాలు మొలకెత్తట్లా. కాబట్టి సమాజం ఇంకా బతికుంది. కొంత నమ్మింది. అబద్ధం అని తెలుసుకునే లోపల ఆ కాలం మాత్రమే మీరు ఉండబోతున్నారు. అవుట్. 1 ఇయర్ సెకండ్ ఇయర్లోకి వచ్చారు. లాస్ట్ ఇయర్ ఎలక్షన్. ఇంకా ఆఫ్టర్ ఆల్ మీరు ఎంత ఉంటారంటే ఇంకొక 2.5 years, 2 years 10 months. 2 years 10 months ఉండే ప్రభుత్వం ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్తుందో, ఎన్నిసార్లు. నాదెండ్ల మనోహర్ మన క్యాబినెట్లో, ఐఎమ్ సారీ, మీరు ఇక్కడ తీసుకున్నటువంటి ఈ రాజధాని ఇంకొక 50,000 ఎకరాలకి మా పార్టీ అన్నిదా భావించవద్దు, మేము సహకరించలేకపోవచ్చు. వాటి ఇది చేతులు ఎత్తేయటం. కూటమి ఫేకోలి పోయిందా? అంటుకోవట్లేదా? నాలుగులు మాత్రమే అంటుకుంటున్నాయా? మనుషులు అంటుకోవట్లేదా? బీజేపీ ఆల్రెడీ మీతో ఉండట్లేదు. ఇన్ని తప్పుల్లో మేము భాగస్థులు కావట్లేదని చెప్తున్నారు. కాదలుచుకోలేదని వాళ్ళే చెప్తున్నారు. అరే మీ పార్ట్నర్స్కే పాపం ఆయన పవన్ కళ్యాణ్ గారు, ఎవరండి వీరమల్లి, పవన్ కళ్యాణ్ గారేనా వీరమల్లి హీరో? మొఘల్స్ చరిత్ర అంతా తప్పట. ఈయన కొత్తగా ఇంకొక చరిత్రను తీస్తున్నాడట. అది మొత్తం మనందరం ఎగబడి చూడాలట. ఏమయ్యా, ఎన్సీఆర్టీ బుక్కుల్లో రాసిన చరిత్ర కూడా తప్పు అంటే వాట్ టైప్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ పర్సన్ యు ఆర్? మొఘల్స్ హిస్టరీ హై స్కూల్ నుంచే చదువుతాం. మోడర్న్ హిస్టరీలో, మిడివల్ ఇండియాలో, లేకపోతే ఏన్షియంట్ ఇండియాలో అనేకమైన చరిత్రలు చదువుతాం మనం. మొఘల్స్ హిస్టరీ తప్పట. ఈయన తీస్తున్న సినిమా నిజమట. మొఘల్స్ ఏం జరిగిందో, ఆయన లోకల్గా ఉండే నాయకులు ఏం చెప్పారో అది తీస్తున్నాడట. అరే ఎన్సీఆర్టీ బుక్స్ బీజేపీ వాళ్ళు వేసినాయి కదా, మీరు మర్చిపోయినట్టున్నాడు ఈయన. నిన్నెవడో అక్కడ ఉత్తరప్రదేశ్లో ఒక ప్రపంచ స్థాయి అంబాసిడర్ ఆఫీస్ ఒకటి ఓపెన్ చేసుకుంటూ వాడిని అరెస్ట్ చేశారు నిన్న. ఎక్కడో ఊహల్లో ఉన్నట్టున్నాడు ఈయన, సినిమాల్లో ఉన్నట్టుగా. యు ఆర్ ఏ పార్ట్ అండ్ పార్షియల్ ఆఫ్ ది కూటమి ప్రభుత్వం. డోంట్ ట్రై టు డివియేట్. రీటేకులు తీసుకోవడానికి, రీడైలాగులు చెప్పడానికి. ఇట్స్ నాట్ సినిమా ఐ సే మై డియర్ ఫ్రెండ్, మై డియర్ హీరో. పాలిటిక్స్, ప్రజల్లో జీవించడం పాలిటిక్స్ అంటే అప్పుడప్పుడు వచ్చిపోవటం కాదు. తెర ముందు కట్ అంటే ఓకే టేక్, ఇంకొక టేక్ తీసుకోవటం ఈ కాదు. ప్రజల నిజ జీవితంలో జీవించేవాడు జగన్మోహన్ రెడ్డి గారు.
ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మీరందరూ కలిసి 2009 నుంచి కుట్రబడిన రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కుట్రలకి బలైపోతాడు అనుకుని మీరు భావించిన జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోతుందని మీరు ఊహించిన తిరిగి నిలబడి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో వెలిసినటువంటి మగాడు జగన్మోహన్ రెడ్డి గారు. రాసుకోండి. మళ్ళా జూపుడు ప్రభాకర్ ఈరోజు చెప్తా ఉన్నాడు, 2024 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండడం కోసం ప్రజలు నిర్ణయం తీసుకున్న, ఆ ప్రజల్లో తీసుకున్న నిర్ణయంలో భాగమే ఈరోజు తండోపతండాలుగా కలవటం. మీరు దాన్ని ఎంత నిర్బంధించాలన్నా ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు యూ. ప్రజల ఆమోదం ఉన్నంత వరకు ప్రజానాయకుడు జీవించే ఉంటాడు. ఏ రాజకీయ పార్టీని మీరు లోపల గోతిపెట్టి తీయాలనుకున్నా, భూస్థాపితం చేయాలనుకున్నా మీరు తప్పుడు అంచనా వేస్తున్నట్టు. మీ రాజకీయ పార్టీ సజీవంగా ఉండాలని కోరుకునే వాళ్ళు ఇంకొక పార్టీ కూడా సజీవంగా ఉంచండి. ఈ దేశ రాజ్యాంగం ఫెడరల్ సిస్టంలో పాలకపక్షం ఉండాలి, ప్రతిపక్షం ఉండాలి. ప్రతిపక్షం ప్రధానంగా ప్రజల తరపున గొంతుగ్గా ఉండాలి. పాలకపక్షం ఏదైనా తప్పులు చేస్తే ప్రశ్నిస్తూ ఉండాలి. పాలకపక్షం కోరుకోకూడదు, ప్రతిపక్షం ఉండకూడదని.